సార్ చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు పలకరించడం, పరామర్శించడం మంచి సాంప్రదాయం. అందులోనూ అతను ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండగా దారుణ హత్యకు గురైనప్పుడు సహజంగా వచ్చేటటువంటిది ఏంటంటే అవతల పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. కానీ డైరెక్ట్గా అక్కడ ఎమ్మెల్యే పాత్ర ఉందా అని చెప్పేసి అడగటం అంటే అది ఇరికించడం కింద అవుతుంది కదా. మరి ఎందుకు ఇది ఆడియో అలా బయటకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నిన్న ఈనాడులో వచ్చింది, అలాగే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. చిన్నపరెడ్డి గారు, ఆడియో ఇదేం సీక్రెట్ గా చేసింది కాదు. ఇది ఒక పరామర్శకాలుగా మాట్లాడినటువంటి మాట. ఎంతో నిబద్ధతోటి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ గ్రామాన్ని 30 సంవత్సరాలుగా లీడ్ చేస్తా ఉన్నారు. కానీ ఆ మండలమే కాదు, ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారిని చెడు అనేటటువంటి వాతావరణం లేనటువంటి మనిషి. ఎందుకు చెడు అని అనరంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏందన్నా ఎలా జరిగింది, ఏమన్నా ఆపోజిట్ మన పార్టీ ఆపోజిట్ ఉందా, ఎమ్మెల్యే గారు అస్తం ఏమైనా ఉందంటే అలాంటిది ఏం లేదన్నా, ఏది జరిగినా మన వాళ్ళ ద్వారా మాత్రమే జరిగిందనేది. ఇలా రాజకీయాల్లో వర్గ పోర్లు రకరకాల ఇవి అన్ని కూడా ఉన్నటువంటి సందర్భంలో మా విలువైనటువంటి మా నాయకుడు నవలూరు చెన్నారెడ్డిని మేము కోల్పోయాం. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని చెప్పేసి, నవలూరు చెన్నారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఎక్కడ ఏమి, మేమైతే ఇదివరకు మా ఆచరణలోనే జరిగినటువంటి వర్గ పోరులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు, ఆ వారి పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన వారు ఇద్దరిని చంపుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టి మా నాయకుల్ని 6 నెలల పాటు 7 నెలల పాటు జైళ్లలో వేసినటువంటి ఈ తెలుగుదేశం కూటమిని చూసాం. ఇలా నిజాయితీగా వాస్తవంగా జరిగినట్టు చెప్పినటువంటి భాస్కర్ రెడ్డి అన్నని చూసాం. ఇలా భాస్కర్ రెడ్డి అన్న అవకాశం వచ్చింది కదా, ఏం ఒక మాటే కదా, ఎమ్మెల్యే బొమ్మారెడ్డి గారే చేపించినారని చెప్పేసి అన్నారు అనుకోండి, అదొక పెద్ద వివాదం అయ్యేది. కానీ విచక్షణ కోల్పోకుండా తన కొడుకే మరణం చెందినప్పటికీ కూడా వాస్తవాలు మాత్రమే మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గర్వంగా చెప్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరి మీద వేసేటటువంటి అవసరం లేదు. మా నాయకుడు ఖచ్చితంగా జరిగినటువంటి దాని మీద పరామర్శ కాలే చేశారు, కానీ అదేమి సీక్రెట్ కాల్ కాదు, అదేదో పెద్ద అద్భుతమైన విషయమే కాదు. కేవలం పరామర్శకాలు మాత్రమే జరిగింది. ఎలా జరిగిందన్న సందర్భంలో మాట్లాడేటటువంటి దాంట్లో అడిగిన ప్రశ్న మీకు ఒకటి, అది తెలుగుదేశానికి సంబంధించిన వారు ఏమైనా ఉన్నారా, ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అలాంటిది ఏం లేదన్నా అని వాస్తవమే చెప్పారు కదా. అబద్ధం అయితే చెప్పలేదు కదా, బురద అయితే వేయలేదు కదా. ఏది ఏమన్నా దాని వెనకాల ఆపోజిట్ వాళ్ళ చంపిన వాళ్ళ వెనకాల మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కదా ఏ కలర్స్ ఉన్నాయో ఏమున్నాయో రాబోయే రోజుల్లో విచారణలో అన్ని బయటపడతాయి. కానీ ఈ రోజుకున్నటువంటి సమాచారం మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళేననే మాట భాస్కర్ రెడ్డి గారు అన్న మాటని అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయనే తండ్రే చెప్తా ఉన్నాడు కదా. డౌట్ ఏం లేదు దీంట్లో. అసలు ఇది ఎవరైనా కానీ చూడంగానే ఆయన సొంత కొడుకును కోల్పోయి కూడా అంత నిజాయితీగా నిబద్ధతతో ఆయన ఉన్నట్టుగా సంయమనంతో అలా మాట్లాడటం 100% అందరూ కూడా అభినందించాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే అది అవతల ఎమ్మెల్యే పాత్ర ఉంది అని చెప్పేసి టక్మని ఆయన అడగడం ఏంటా అనేది కొంత ఆశ్చర్యం కల్పించింది అంతే. అది మీరు కావాలని మీరు చెప్పిన దాంట్లో కూడా కొంత ఇది ఉంటుంది. ఆ రకం అంటే ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు కదా, ఆయన ఎక్కడో అదే అక్కడ లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎవరన్నా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన అడుగుంటాడేమో, తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా సార్ ఒక్క మాట చెప్తా. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఉండదు. ఎందుకంటే అంతటి మంచి మనిషి భాస్కర్ రెడ్డి. అలాంటి మంచి మనిషికి ఒకవేళ అంత నాయకత్వ పట్టిమ ఉన్నటువంటి నాయకుడిగా ఏదైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేశారో అని జనరల్ గా వచ్చేటటువంటి అనుమానాన్ని అడిగితే నిజాయితీగా ఆయన అలాంటిది ఏం లేదని చెప్పినందుకు మా భాస్కర్ రెడ్డి అన్నకు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రం అంతా కూడా సెల్యూట్ చేస్తుందని మాత్రం ఖచ్చితంగా, నిజాయితీకి మారు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణ ఈరోజు అది చూసిన వెంటనే ఒక్క వైఎస్ఆర్ పార్టీయే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆయనకి సెల్యూట్ చేస్తుంది, సెల్యూట్ చేయాల్సిందే దాని నిజాయితీకి. ఇదంత బాధలో కూడా